లవింగ్ లాసా నిజంగా ఒక స్వచ్ఛంద సంస్థకి ఇలాంటి వార్షికోత్సవాలు కానీ ఇంతమంది మెంబర్స్ సమావేశం అయ్యే సందర్భంగా నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద స్వచ్ఛంద సంస్థకి వార్షికోత్సవాలు జరుపుకోవడం అంటే ఇంత కలెక్టివ్ పర్సన్స్తో ఉండడం అది ఫస్ట్ టైం చూడడం. ఎక్కడ బహుశా ఉండదేమో నాకు తెలిసి. అది గ్రేటెస్ట్ థింగ్, అచీవ్మెంట్. తర్వాత మా లాసా యాక్టివిటీస్ చేస్తున్న కూడాను ఎంత పవిత్రమైనవంటే లక్షల కొలది ఖర్చు పెట్టి ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గకపోయినప్పుడు లాసా ద్వారా అట్లీస్ట్ 10,000తో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఇమీడియట్గా తగ్గిపోయేది. నాకు తెలిసిన 2-3 అంశాలు తెలుసుకొని నేను చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఎంతమంది ప్రేమించే వ్యక్తులతో తాలూకా ప్రేమ ఆ వ్యక్తికి వెళ్ళడం వల్ల మాత్రమే అది అంత తొందరగా ఆ పేషెంట్ కోలుకోగలిగాడు. అది నిజంగా చాలా విలువైనది. దయచేసి ఇది ఆషామాషిగా తీసుకోవద్దు. ఒక స్వచ్ఛంద సంస్థలోని వాలంటీరే ఒక లీడర్గా ఒక హైఫైగా ఉండడం అనేది చాలా అరుదు. ఎందుకంటే మనం కట్టేది 180 రూపాయలే. ఎంతమంది యాక్టివిటీస్ కోసం జాయిన్ అయ్యి కూడా మానేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని వాళ్ళు యాక్టివిటీ చేయడం మానేలే. వాళ్ళు కేవలం యాక్టివిటీ చేయడం కోసమే జాయిన్ అయ్యారని తెలుసు. అయినప్పటికీ వాళ్ళు మెంబర్గా జాయిన్ అయ్యి యాక్టివిటీలు చేసి 2-3 నెలలు కట్టి మానేసే కేసులు కూడా ఉన్నాయి. అయినా మనకేం లేదు, వాళ్ళకి మానేసని కాదు, మన ద్వారా సంస్థ ద్వారా 2-3 యాక్టివిటీలు వాళ్ళకి ఉపయోగించబడిందని మనకు తృప్తి. ఎందుకంటే మన పాకెట్ పెర్మిట్ చేస్తే ఒక 500-1000 పెర్మిట్ చేస్తుంది. అంతకుమించి మనం పెర్మిట్ నమ్మరు. ఇది ఇటీవల కాలంలో కాశీబుక్ నుంచి ఒక సంస్థ నుండి వచ్చి ఒక తెలివైన అబ్బాయి అండి జిఎంఆర్లో చదువుకుంటున్నాడు, ఫైనాన్షియల్గా వీక్ అన్నట్టు. ఫైనాన్షియల్గా చాలా తెలివైన అబ్బాయి, ర్యాంక్ స్టూడెంట్. ఏం చేస్తాం మనమైతే ఒక 1000-500 సహాయం చేయగలం, లేదంటే 100 మందితో తిరగాలి. కానీ అతని ఫౌండేషన్ తీసేసుకొని నీకు ఏం కావాలంటే అది చేస్తామని చెప్పేసి ఇప్పటికీ మందిరంలో 4 స్టూడెంట్స్, 2 ఇంజనీరింగ్ స్టూడెంట్లు, 1 డిగ్రీ స్టూడెంట్, 1 ఎంఎస్ స్టూడెంట్ చదువుతున్నారు. అందరినీ కూడాను వాళ్ళకి ల్యాప్టాప్లతో సహా ప్రతిదీ బస్ పాసు, స్కూల్ ఫీజులు అన్నీ కూడాను సంస్థ పెట్టింది. ఒక అబ్బాయికి నమ్మండి, నువ్వేం చేస్తున్నావంటే నాకు పలానా ఫౌండేషన్ చేస్తున్నట్టే ఆ ప్రిన్సిపల్ బస్సు ఫైర్ కూడాను అయితే నా తరఫున బస్సు ఫైర్ కూడాను నీకు వద్దు కట్టద్దులేమా అంటే ఆ యొక్క ఇంప్రెషన్ అంతా ఫౌండేషనల్ ఇంప్రెషన్. మీకు ఎవరికైనా ఖాళీ ఉన్నప్పుడు వాట్సాప్లు చూసుకో, ఫేస్బుక్లు కాకుండా lasafoundation.org అని చూసి యాక్టివిటీలు అందులో జరుగుతున్నవన్నీ చూడండి. ప్రతిదీ కూడాను మనకు డీటెయిల్డ్గా వస్తాయి. సింగిల్ పై కూడాను క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు. తర్వాత ఎవరు కనిపించిన ఫౌండేషన్ చెప్పండి. ఇటీవల నాకు తెలిసిన ఒక వైజాగ్ ఒక మేనేజర్ వచ్చాడు. ఏంటంటే అక్కడ లాసా ఫౌండేషన్ పెట్టాను, ఇది ఒక డొనేషన్ బాక్స్ పెట్టాను. ఇది ఏంటంటే ఫౌండేషన్ అంటే ఏంటంటే నుంచి మాకు ఒక ఫౌండేషన్ ఉందండి ఇదంటే వెంటనే 2 యూనిట్లతో జాయిన్ అయ్యాడు. లాసా ఫౌండేషన్ కొడితే జాయిన్ అస్ అని ఉంటుంది. జాయిన్ అస్ మీద కొడితే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డీటెయిల్స్లోని డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండరు, ఏజ్, ఫోన్ నెంబర్ మాత్రం అడిగితే వెంటనే యాక్సెప్ట్, మనం సబ్మిట్ కూడా వస్తే యాక్సెప్ట్ అయిపోయింది. వెంటనే వాళ్ళు డబ్బులు కట్టకల్లా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎంటర్ చేస్తే ఫోన్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే కానీ వాళ్ళకి మెంబర్గా తీసుకోరు. అంత ఈజీ అండి. ఎక్కడ పేపర్ వర్క్ కానీ ఫౌండేషన్ ఆఫీస్కి రావాలని ఉండదు. మనం ఫోన్ పట్టుకొని lasafoundation.org అని కొడితే అన్నీ వస్తాయి. దాంట్లో జాయిన్ అని కొడితే ఆటోమేటిక్ మనం జాయిన్ చేస్తాం. ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. ఎందుకంటే ఒక్కరితో ఆగిపోకూడదు, ఇది మనతో మనం ఆగిపోకూడదు. కనుక ప్రతి ఒక్కరు ఇది ఒక అవకాశంగా తీసుకొని మనం ఇచ్చే 108 రూపాయలు ఎంతో విలువైనవి, డబ్బులతో కాదు పవిత్రమైనదిగా భావించి ఎంతోమందికి ఉపయోగపడుతుందిగా భావించి ప్రతి ఒక్కరూ కొత్త వాలంటీర్ జాయిన్ చేయాల్సి మనం చేస్తూ లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.